ఈరోజు రైతాంగం ఆంధ్రప్రదేశ్లో చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అనంతపురం జిల్లాలో గత సంవత్సరం ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు. మిరప కావచ్చు, గ్రౌండ్నట్ కావచ్చు, కంద కావచ్చు, సద్ద, అదే మిర్చి ఇవన్నీ విపరీతంగా నష్టపోవడం జరిగింది. కానీ మొన్న ఈ మధ్యన కేవలం 7 మండలాల మట్టుకే కరువు మండలాలుగా ప్రకటిస్తున్నామని చెప్తున్నారు. ఈ సంవత్సరం కూడా రావాల్సిన టైంలో వర్షాలు లేక రావాల్సిన పరిస్థితిలో 1-2 నెలలు కూడా వర్షాలు రాని పరిస్థితి. అవసరం లేనప్పుడు విపరీతంగా వర్షాలు రోజు వచ్చి ఈ ఆకాశం మేఘాలు మబ్బుగా ఉండడం వల్ల అయితేనేమి, అనుకోని టైంలో వర్షాలు పడడం వల్ల అయితేనేమి, ఒక పక్క కంద కానీ మిరప కానీ ఇప్పుడు వేసిన శనగ కూడా చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. ఆల్మోస్ట్ కందలు బాగా రావాల్సిన దిగుబడి కంటే విపరీతంగా తగ్గే పరిస్థితి కూడా పూత రాలిపోవడం వల్ల జరిగినా ఇప్పటికీ దానికి సంబంధించిన అధికారులు తీసుకోవాల్సిన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు, సర్వేలు చేసే పరిస్థితి లేదు అన్నది ప్రజలు స్పష్టంగా రోడ్లపైకి వస్తున్నా కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు. మొన్న పండిన వడ్లకు కానీ మిగిలిన పంటకు కండేకల్ ఏరియాలో ధాన్యం కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేయమంటే ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన లేదు. స్వయాన తెలుగుదేశం ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు అంటే విప్పు గారు కూడా మొన్న డిఆర్సీ మీటింగ్లో కూడా అడగడం జరిగింది. మద్దతు ధరని ప్రకటించినప్పటికీ చాలా తక్కువ రేట్లలో మధ్య దళారీలు కొంటున్న పరిస్థితి. వీటన్నిటినీ అరికట్టలేక రైతులు లబోదివ్వమంటున్నా దాన్ని పట్టించుకునే పరిస్థితులే ఈ ప్రభుత్వం లేకపోవడం చాలా దురదృష్టకరం. ముఖ్యంగా గతంలో జరిగిన నష్టానికి కూడా విపరీతంగా నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలనే ఆలోచన కూడా చేయకపోవడం, రైతు భరోసా పేరు మార్చి అన్నదాత సుఖీభవ అని పెట్టడం జరిగింది. కానీ ప్రతి వాళ్ళు రైతే రాజు అని ఒకరంటారు, అన్నదాత సుఖీభవ అని ఒకరంటారు, రైతే వెన్నెము కానీ వివిధ రకాలుగా చెప్తున్నప్పటికీ ఇన్ని సంవత్సరాలు వచ్చినా ఇంకా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితిని మనం గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో ఏ సీజన్కి ఆ సీజన్కి పంట నష్ట పరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ ఇమ్మీడియట్గా వచ్చేది. కానీ గత సంవత్సరం ఇప్పటి వరకు కూడా ఈకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ప్రభుత్వం మేనుకోవాలి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తన భుజస్కంధాలపై వేసుకోవాలి. ఏదైతే మద్దతు ధర ప్రకటించిందో దానికి ప్రభుత్వమే కొనుగోలు చేసి వితిన్ షార్ట్ పీరియడ్లో ఆ పేమెంటు రైతాంగానికి చేర్చాల్సిన అవసరం ఉందని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రైతులు రోడ్లను పడుతున్నారు. ఈ మధ్య దళారీలు తేమ అనే పేరుతో వివిధ రకాలుగా చెడిపోయిందనో ఏదో ఒకటి దానికి పేరు పెట్టి చాలా తక్కువ ధరల్లో వాళ్ళు కొనే పరిస్థితి ఉంది. రైతులు అప్పు చేసి ఉంటారు కాబట్టి వాళ్ళు అడిగిన రేటుకే ఇచ్చి ఈరోజు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటామన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతుకు మేము వస్తే 20,000 ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అసలు 6 నెలల కాలమైనా ఇప్పటి వరకు 20,000 రూపాయలు ఏదైతే అన్నదాత సుఖీభవ అనే పథకం ఏదైతే ఉందో దాన్ని ఇప్పటి వరకు ఇచ్చిన పరిస్థితి లేదు.
కాబట్టి ఇమ్మీడియట్గా ఆ 20,000 రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొన్న బడ్జెట్లో దాని అమౌంట్ కూడా పెట్టి సుమారుగా 4-5 వేల కోట్లు కావాల్సి ఉంటే కేవలం 1000 కోట్లు ఏదో పెట్టినట్లు గుర్తు. వీళ్ళు ఇమ్మీడియట్గా ఏదైనా కానీ రైతును వితిన్ డేస్లో ఆదుకోవాల్సిన పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉంది. డబ్బు వెంటనే రైతుల ఖాతాల్లో వేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రైతాంగాన్ని ఎక్కడో రోడ్డున పడి ధర్నాలు చేసే కార్యక్రమం కాకుండా ప్రభుత్వం స్పందించి ఈ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అలాగే ఈ తేమ అనే దాన్ని వాళ్ళు ఎక్కువ నష్టపరచకుండా దాన్ని కూడా ఏమీ లేకోకుండా కలర్స్ ఇదే షేడ్ అయినా ఇంకోటైనా కూడా మామూలు మద్దతు ధర ఏది ఉంటే దాంతో కొనేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, అలాగే 20,000 రూపాయలు ఇమ్మీడియట్గా వేయాలని. లాస్ట్ ఇయర్ పంట నష్టం జరిగిన డబ్బులు కూడా ఇన్సూరెన్స్ రాలేదు. ఆ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా ఈ క్రాప్ ద్వారా గత ప్రభుత్వం చేస్తే ఇప్పటివరకు ఆ డబ్బులు కూడా రిలీజ్ కాలే. ఆ ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఇమీడియట్గా ఆ డబ్బులు వచ్చేటట్లు కూడా చేయాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే గతంలో మిర్చి దానిపైన కూడా సుమారుగా 35,000, 40,000 రూపాయలు ఉండే పరిస్థితి ఉంటే ఈరోజు 12,000, 8,000, 15,000, 20,000 లోపే ఉంది. కాబట్టి దాని మీద కూడా స్పందించి అవన్నీ గోడౌన్లో పెట్టి గోడౌన్లు రెంట్కు పే చేయడానికి కూడా వాళ్ళు పండించిన పంట దిగుబడి తగ్గిపోవడమే కాక నల్లి అనే ఒక జబ్బు రావడం వల్ల అధిక దిగుబడి రాలే, ప్లస్ రేట్లు లేకపోవడం వల్ల చాలా నష్టపోయినారు. రైతాంగాన్ని, మిర్చి రైతును ఇంకా అధికంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వాలంటే ఇన్సూరెన్స్ ద్వారా కానీ ఇన్పుట్ ద్వారా కానీ డబ్బులు ఎక్కువ ఇవ్వాల్సింది కానీ కూడా డిమాండ్ చేస్తున్నాం.